హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో బాగా మనము 16th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఇండెక్స్లో కనుక కొంచెం చూసుకున్నట్లయితే మనకు హోల్సేల్ ప్రైజెస్ అని చెప్పేసి ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ న్యూస్లో ఉందండి. సో దాని గురించి చూద్దాము. అలాగే ఇండియా రష్యా రిలేషన్షిప్స్ వచ్చేసి 70 years డిప్లొమాటిక్ టైస్ కంప్లీట్ చేసుకుంది. సో దాని గురించి కూడా చూద్దాము. ట్రెడిషనల్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ కొన్ని న్యూస్లో ఉన్నాయండి. సో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసి ఫస్ట్ ఎవర్ గైడ్ లైన్స్ టు ది మెనీ నైట్స్. ఓకే, మెనీ నైట్స్ గురించి చూద్దాము. అలాగే షిఫ్టింగ్ చీతాస్ ఫ్రమ్ కునో నేషనల్ పార్క్ నుంచి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సెంచరీకి షిఫ్ట్ చేయాలని కూడా అనుకుంటున్నారు. దాని గురించి చూద్దాము. అలాగే మెటాఫ్థమైన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ మెటాఫ్థమైన్ ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. అలాగే ఖేలో ఇండియా గేమ్స్ అనేటివి కూడా న్యూస్లో ఉన్నాయండి. అలాగే నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ న్యూస్లో ఉంది. సో చూద్దామండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనకి ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది కదా. సో దీని గురించి చూద్దాము. బేసిక్ గా దీన్ని రిలీజ్ చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపార్ట్మెంట్, అది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకి వస్తుందండి. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 2 types ఆఫ్ ఇండెక్సెస్ ఉంటాయి. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి మనకు ఓన్లీ కన్జ్యూమర్ చేతికి వచ్చే వరకు ఒక వస్తువు కానీ ఒక సర్వీసెస్ కానీ ఎంత కాస్ట్ చేస్తుందని లెక్కించడాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మనకి హోల్సేల్ గా దొరికే వస్తువులు. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏంటంటే కన్జ్యూమర్ లెవెల్లో కన్జ్యూమర్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో గూడ్స్ అలాగే సర్వీసెస్ కూడా ఉంటాయి. కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లో ఓన్లీ గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ రిలీజ్ వచ్చేసి రీసెంట్ గా April 15th రోజు రిలీజ్ చేయడం జరిగింది. బేస్ ఇయర్ వచ్చేసి దీనికి 2011-12. మనకి బేస్ ఇయర్స్ ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి అలాగే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి బేస్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రిఫరెన్స్ మంత్ వచ్చేసి మార్చ్ 2025 ని రిఫరెన్స్ చేసుకున్నారు. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి 2.05% కంపేర్ విత్ ఫిబ్రవరితో పోల్చుకున్నప్పుడు తగ్గింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది తగ్గింది 2.05%. ఓకే, ఇండెక్స్ ఆఫ్ ఆల్ కమోడిటీస్ వచ్చేసి 154.5 ఉందండి. సో ప్రైమరీ ఆర్టికల్స్ అని మనకు గూడ్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇలా కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో ప్రైమరీ ఆర్టికల్స్ కి వచ్చేసి వెయిటేజ్ కంపల్సరీ ఇంపార్టెంట్ 22.62% ఉంది. సో ఈ ప్రైమరీ ఆర్టికల్స్ యొక్క ఇండెక్స్ వచ్చేసి 184.6 గా ఉందన్నమాట. దీంట్లో సబ్ కేటగిరీస్ కనుక చూసుకున్నట్లయితే క్రూడ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వచ్చేసి 2.42%, నాన్ ఫుడ్ ఆర్టికల్స్ వచ్చేసి 2.40%, అలాగే ఫుడ్ ఆర్టికల్స్ వచ్చేసి 0.72%, మినరల్స్ వచ్చేసి 0.31% గా ఉండడం జరిగింది. అలాగే ఫ్యూయల్ అండ్ పవర్ వచ్చేసి వెయిటేజ్ వచ్చేసి 13.15% గా ఉంది. ఇండెక్స్ వచ్చేసి 152.4%. ఓకే, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 0.20% గా ఉంది. మంత్ ఆన్ మంత్ వచ్చేసి తగ్గింది 0.91% కి. సబ్ కేటగిరీస్ లో వచ్చేసి ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఫ్యూయల్ అండ్ పవర్స్ లో సబ్ కేటగిరీలో ఎలక్ట్రిసిటీ వచ్చేసి 2.31%, మినరల్ ఆయిల్స్ వచ్చేసి 0.70%, కోల్ వచ్చేసి నో చేంజ్ గా ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే వెయిటేజ్ ఎంత అంటే 64.23%. ఇక్కడ చూసుకోండి, మేజర్గా వచ్చేసి ప్రైమరీ ఆర్టికల్స్ వెయిటేజ్ వచ్చేసి 22.62%, ఫ్యూల్ అండ్ పవర్ వెయిటేజ్ వచ్చేసి 13.15%, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ వచ్చేసి అగైన్ 64.23%. దీంట్లో ఇన్ఫ్లేషన్ వచ్చేసి 0.31% ఉంది. ఓవరాల్ హోల్సేల్ ప్రైస్ ఫుడ్ ఇండెక్స్. సో ఇప్పటివరకు నాన్ ఫుడ్ ఐటమ్స్ చూసాము. ఫుడ్ ఇండెక్స్ కనుక చూసుకున్నట్లయితే దీని వెయిటేజ్ వచ్చేసి 24.38% ఉంది. 24.38%. సో ఇన్ఫ్లేషన్ 4.66% గా ఉంది. డిక్లైన్డ్ 5.94% in February and 7.52% in January. సో జనవరిలో 7.52% గా ఉండేది, అది ఫిబ్రవరికి వచ్చేసరికి 5.94 గా ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో మేజర్ గా మనకి సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి చాలా డిఫరెన్స్ తెలుసుకోవాలండి. దీంట్లో మేజర్ గా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ లో వచ్చేసి సర్వీసెస్ అండ్ గూడ్స్ కూడా ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కి వచ్చేసి ఓన్లీ గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓన్లీ
గూడ్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా రష్యా రిలేషన్షిప్స్ న్యూస్లో ఉన్నాయండి. 78 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో స్ట్రాటజిక్గా మనకు రష్యాతోని మిలిటరీ పరంగా, డిఫెన్స్ పరంగా, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా, ట్రేడ్ పరంగా ఎక్కువ రిలేషన్స్ ఉన్నాయండి. సో మనకి సోవియట్ యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం కాకముందు కూడా రష్యాతోని మంచి సత్సంబంధాలు ఉండేవి. మనకి వార్ టైమ్స్లలో ఎక్కువగా 1971 టైంలో ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు అంటే మనకి రష్యా. సో డిప్లొమాటిక్ టైస్ వచ్చేసి ప్రీ ఇండిపెండెన్స్ కంటే ముందు నుంచే 1947లోనే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ వచ్చేసి 1971లో జరిగిందనమాట. స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిక్లరేషన్ వచ్చేసి 2000 ఇయర్లో జరిగింది. 2010లో స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఇవి కేటగిరీస్ అండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1947లో డిప్లొమాటిక్ టైస్ కోసం అని చెప్పేసి రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇది 78 years కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ వచ్చేసి 1971. 2000 ఇయర్లో వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డిక్లరేషన్. 2010లో వచ్చేసి స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా పేర్కొన్నారు ఇండియాని. సో మేజర్గా కీ ఏరియాస్ అండ్ ఆఫ్ కోఆపరేషన్ కనుక చూసుకున్నట్లయితే, ట్రేడ్ పరంగా చూసుకున్నట్లయితే 2024 ఇయర్లో మనకి $60 billion పైగా ట్రేడ్ అనేది జరిగింది. ఎక్కువగా మేజర్ ఇంపోర్ట్స్ వచ్చేసి క్రూడ్ ఆయిల్, కోల్ అండ్ ఫర్టిలైజర్స్. మనకి రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ సందర్భంగా రష్యా మీద శాంక్షన్స్ అనేది విధించాయి వెస్టర్న్ కంట్రీస్. సో దాన్ని ఆసరగా తీసుకొని చెప్పేసి ఇండియా ఈ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ అనేది ఎక్కువగా చేసుకుందనమాట. సో డిఫెన్స్ వచ్చేసి S-400 మనకి ఏదైతే మిసైల్ సిస్టమ్ ఉందో, అలాగే బ్రహ్మోస్ మిసైల్ ని మనము పార్ట్నర్షిప్ లో డెవలప్ చేయడం జరుగుతుంది. AK-203 రైఫిల్స్, సబ్మరైన్స్, ఇవన్నీ కూడా మనకు మెయిన్ గా డిఫెన్స్ కోఆపరేషన్ హైయెస్ట్ కోఆపరేషన్ ఎవరు అంటే రష్యా. సో రష్యా నుంచి హైయెస్ట్ డీల్స్ కూడా జరుగుతాయి. పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ పవర్ సపోర్ట్ లో కూడా కుడంకులం న్యూక్లియర్ ప్లాంట్ 35% ఆఫ్ ది ఇండియాస్ క్రూడ్ ఫ్రమ్ రష్యా. ఓకే, టెక్నాలజీస్ వచ్చేసి గ్లోనాస్ నావిక్ ఏదైతే ఉందో కంబైన్డ్ గా చేయడం జరుగుతుంది. AI, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్. మనకి ఈ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈ గగన్యాన్ మిషన్ కి ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో గగన్యాన్ మిషన్స్ కి సో వ్యోమగాముల్ని మనకి రష్యాలోనే ట్రైన్ చేయడం జరిగింది. పొలిటికల్ సపోర్ట్ వచ్చేసి యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ బిడ్ కి రష్యా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రిక్స్ లో, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో, G20లో కూడా సంయుక్తంగా ఇండియా అండ్ రష్యా మెంబర్స్ గా ఉండడం జరిగింది. రష్యా చైనా ప్రాక్సిమిటీ ఛాలెంజెస్ వచ్చేసి ఇండియా US టైస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. డిలే ఇన్ డిఫెన్స్ డెలివరీస్, S-400 యాక్చువల్లీ S-400 డెలివరీ డిలే అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా. ఓకే, డైవర్జెన్స్ ఇన్ ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండియా రష్యా రిలేషన్స్, 78 years ఆఫ్ డిప్లొమాటిక్ టైస్. సో ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ లో భాగంగా ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ మేజర్గా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ హోదా పొందింది, అలాగే స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్గా ఎప్పుడు పొందింది అనేది ఇయర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ హార్వెస్ట్ ఫెస్టివల్స్. మనకి ఇప్పుడు పంట కోతలు సమయం కదండి. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో మేజర్గా April 13th, 14th మధ్యలో ఇవి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. స్టార్ట్ ఆఫ్ ది సోలార్ క్యాలెండర్. సో సోలార్ క్యాలెండర్ సందర్భంగా ఈ ట్రెడిషనల్ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి దేశం మొత్తంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాకపోతే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. సో అవి చూద్దాము ఖచ్చితంగా. ఇలాంటివి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వైశాఖి వచ్చేసి పంజాబ్. ఓకే, వశికా మంత్ ఏదైతే ఉందో సో దీంట్లో హార్వెస్ట్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. వైశాఖి వచ్చేసి పంజాబ్ రాష్ట్రంలో చేసుకుంటారు. పన్నా సంక్రాంతి వచ్చేసి ఒడిశాలో పన్నా సంక్రాంతి. అలాగే పొహేలా బైశాఖ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. మనకి రంగోలీ బిహు వచ్చేసి అస్సాం. రీసెంట్ గా కరెంట్ అఫైర్ లో చాలా ఇంపార్టెంట్ ఇది. పూతనాడు వచ్చేసి తమిళనాడు. వైశాఖి వచ్చేసి బీహార్. పురం విషు వచ్చేసి కేరళ. కామన్ థీమ్స్ అన్నమాట. గ్రాటిట్యూడ్ ఫర్ ది హార్వెస్ట్, రీజనల్ కస్టమ్స్, ట్రెడిషన్స్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి కూడా ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మేజర్గా వచ్చేసి హార్వెస్ట్, పంట చేతికి వచ్చే సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగలను సెలబ్రేట్ చేసుకుంటారు. కామన్ థీమ్ కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఈ పేర్లు కంపల్సరీ ఇంపార్టెంట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి రంగోలీ బిహు అండ్ అలాగే వచ్చేసి పనా సంక్రాంతి. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో అడగడం జరిగింది
కూడా. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫస్ట్ ఎవర్ గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దేనికి సంబంధించి అంటే మెనిగ్నేట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గైడ్ లైన్స్ అనేవి రిలీజ్ చేశారు. దేంట్లో భాగంగా రిలీజ్ చేశారంటే డిఫీటింగ్ మెనిగ్నేట్స్ బై 2030 కల్లా ఈ మెనిగ్నేట్స్ డిఫీటింగ్ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేశారు. సో మరి ఈ ప్రోగ్రామ్ ఈ 2030 కల్లా డిఫీటింగ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు నిశ్చయించుకున్నారంటే ఈ 2020 సంవత్సరంలో నిశ్చయించుకోవడం జరిగింది. సో ఎయిమ్స్ టు ఇంప్రూవ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ కేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి మెనిగ్నేటైస్ అంటే ఏంటి? మెంబ్రెన్స్ కవరింగ్ brain and spinal cord inflammation of meninges. సో ఎఫెక్ట్స్ మెయిన్లీ ఇన్ఫాంట్స్ కి, చిల్డ్రన్స్ కి, అలాగే అడల్సెంట్స్. మరి ఇన్ఫెక్షియస్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే బ్యాక్టీరియల్ ద్వారా, వైరల్ ద్వారా, ఫంగల్ ద్వారా, అలాగే పారాసైట్ ద్వారా. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. సో బ్యాక్టీరియల్ ద్వారా ఇన్ఫెక్షన్ జరుగుతుంది, వైరల్ ద్వారా జరుగుతుంది, ఫంగల్ ద్వారా జరుగుతుంది, అలాగే పారాసైట్స్ ద్వారా. నాన్ ఇన్ఫెక్షియస్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, మెడికేషన్స్, క్యాన్సర్స్. ఓకే, వీటి ద్వారా. అలాగే ట్రాన్స్మిషన్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అని కనుక చూసుకున్నట్లయితే రెస్పిరేటరీ డ్రాప్లెట్స్, మనం తుమ్మినప్పుడు ఏవైతే తుమ్ముర్లు ఉంటాయో వాటి ద్వారా, అలాగే సీక్రేషన్స్, క్లోజ్ పర్సనల్ కాంటాక్ట్. ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి మెయిన్గా మనకి వ్యాక్సిన్ అవైలబుల్ ఇన్ మెనిగ్నోకోకల్, న్యూమోకోకల్ అనే HIV డిసీజ్ ద్వారా అనే వ్యాక్సిన్స్ ద్వారా దీన్ని అరికట్టవచ్చు. ఓకే, ట్రీట్మెంట్ వచ్చేసి ఎర్లీ యాంటీబయాటిక్ ఇంటర్వెన్షన్ క్రిటికల్ ఫర్ బ్యాక్టీరియల్ మెనిగ్నేటైస్. ఓకే, బ్యాక్టీరియల్ మెనిగ్నేటైస్. సో మనకి టైప్స్ ఉన్నాయి: బ్యాక్టీరియల్, వైరల్, అలాగే ఫంగల్, పారాసైటిక్. ఈ 4 విధాల ద్వారా మనకి ఈ మెనిగ్నేటైస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వివిధ దేశాల నుంచి మనం చీతాలని, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి మనం చీతాలని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో యాక్చువల్గా మనకు 1952లోనే చీతాని ఎక్స్టింక్ట్ యానిమల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్స్ కి గాను చాలా ఎఫర్ట్స్ చేశారు. అయితే 2022లో 8 చీతాలను నమీబియా నుంచి తెప్పించడం జరిగింది, 12 ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా నుంచి. సో మొత్తంగా 8 అడల్ట్స్ అలాగే 5 కప్స్ అనేది ఇప్పటివరకు చనిపోవడం కూడా జరిగిందన్నమాట. సో ఈ 8 చీతాస్ వచ్చేసి నమీబియా నుంచి, 12 ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి. సో ఇప్పుడు వీటి యొక్క ఏదైతే హ్యాబిటాట్ ఉందో ఇది ఇండియాలో కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్లో, దీని వరకే రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఉంది. సో ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలో కూడా ఈ చీతాస్ని షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి నిశ్చయించుకున్నారు. సో మొత్తంగా వచ్చేసి గోల్ వచ్చేసి 60 నుంచి 70 చీతాస్ని మెటా పాపులేషన్ పెంచాలి అని చెప్పేసి కునో గాంధీ సాగర్ ల్యాండ్స్కేప్ లో చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీకి షిఫ్ట్ చేయబోతున్నారు. మరి ఈ కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉందండి, మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ చీతాని ఇంప్లిమెంట్ చేసే ఆర్గనైజేషన్ ఏది? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ లో భాగంగా ఉంటుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఇది ప్రాజెక్ట్ టైగర్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇప్పటివరకు మొత్తంగా 17 చీతాలు అడవిలో ఉన్నాయి, 9 ఏమో ఎన్క్లోజర్ లో ఉన్నాయి. అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది 9 చీతాలని. సో మనకు తెలుసు చీతా వచ్చేసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ ల్యాండ్ ఎనిమల్. సో డిక్లేర్డ్ ఇన్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా 1952లోనే డిక్లేర్ చేయడం జరిగింది. 10% ఆఫ్ ది హిస్టారిక్ రేంజ్ అనేది ఉంది. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంది, చంబల్ రివర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఇది లొకేట్ అయి ఉంది. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ఇది మేజర్గా కతియార్ గిర్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ లో భాగంగా ఉంది. కతియార్ గిర్ డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ లో. ఓకే, చతుర్భుజ్ నాలా రాక్ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ కేవార్డ్స్ కూడా ఉండడం జరిగింది. ఎందులో? గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీలోనే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ షిఫ్టింగ్ చీతాస్ ఫ్రమ్ కునో నేషనల్ పార్క్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో రెండు కూడా మనకి ఎక్కడ? మధ్యప్రదేశ్లోనే లొకేట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ మెటాఫ్థమైన్ సీజ్ చేయడం జరిగింది. సో ఏంటంటే గుజరాత్ యాంటీ డ్రగ్ ట్రేడ్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇవి రెండు సంయుక్తంగా 311 కేజీల మెటాఫ్థమైన్ ని సీజ్ చేయడం జరిగింది అనమాట. సో దీని వాల్యూ వచ్చేసి 1800 crores. సో మేజర్ గా వచ్చేసి ఇండియన్ పాకిస్తాన్ మ్యారిటైమ్ బౌండరీ ఏదైతే ఉందో అరేబియన్ సీలో దీన్ని సీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మామూలుగా నార్కోటిక్స్ ని సీజ్ చేయడం అనేది కామన్, కాకపోతే ఏంటంటే ఈ మెటాఫ్థమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెటాఫ్థమైన్ వచ్చేసి ఐస్
అలాగే క్రిస్టల్ మెత్ తోని రూపకంగా ఉంటుంది. ఇది సింథటిక్ స్టిములెంట్ అన్నమాట. స్ట్రాంగ్ యూరోఫిక్ ఎఫెక్ట్స్ ని కలిగి ఉంటుంది. హైలీ అడిక్టివ్, అంటే ఇది ఒక డ్రగ్ అండి. దీనికి అడిక్ట్ అవుతే మాత్రం చాలా సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో ఎనర్జీ, ఇంక్రీజ్డ్ ఆల్టర్నేట్స్, అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే అడిక్షన్, మెమొరీ లాస్, ఐసోమేనియా, సో ఇలాంటివి అన్నిటి ఉంటాయి. సో రీసెంట్ గా న్యూస్ లో చూసినటువంటి మెటాఫ్తమిన్ అనే వర్డ్ దేనికి సంబంధించిందంటే ఇది ఒక అడిటివ్ డ్రగ్ అన్నమాట. ఓకే, అడిటివ్ డ్రగ్. ఓకే, నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేటి న్యూస్ లో ఉన్నాయి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ని ఇప్పుడు బీహార్ హోస్ట్ చేయబోతుంది అనమాట. బీహార్ రాష్ట్రంలో మే 4th నుంచి మే 15th మధ్యలో ఈ ఖేలో ఇండియా గేమ్స్ ని కండక్ట్ చేయబోతున్నారు. మేజర్ గా పాట్నా, గయా, రాజ్గిర్, అలాగే బగల్పూర్ లో ఈ ఈవెంట్స్ అనేటి కండక్ట్ చేయబోతున్నారు. సో మస్కట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి, గజసింహ. సో మస్కట్ ఏంటండి, గజసింహ, చాలా ఇంపార్టెంట్. సో ది గజసింహ ఎలిఫెంట్స్ పవర్, లయన్స్ హార్ట్ ను కలిగి ఉంటుంది. ఇది ఇన్స్పైర్డ్ పాలా డైనస్టీ కార్వింగ్స్, చాలా ఇంపార్టెంట్. ఇది పాలా డైనస్టీ కార్వింగ్స్ కూడా హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఏది మస్కట్ అంటే గజసింహ. ఓకే, యాక్చువల్గా ఖేలో ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2017లో. ఎందుకు అంటే ఇండియాలో ఆటల యొక్క వాల్యూను పెంచాలి అని చెప్పేసి, నాలెడ్జ్ని ఏదైతే స్కిల్ ఉంటుందో దాన్ని పైకి తీసుకురావాలని చెప్పేసి తీసుకొచ్చారు. సో దీంట్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి యూత్ అండ్ స్కూల్ అథ్లెటిక్స్, అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, యూనివర్సిటీ లెవెల్ అథ్లెటిక్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటివి కూడా, పారా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేటివి కూడా ఈ 4 కేటగిరీలలో ఖేలో ఇండియా గేమ్స్ అనేటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ హైలైట్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తుంది. 8500 అథ్లెటిక్స్ దీంట్లో కాంపీట్ చేయబోతున్నారు. 27 డిసిప్లిన్స్, వాలీబాల్, ఫుట్బాల్, బాక్సింగ్, ఇలా మొత్తంగా 27 డిసిప్లిన్స్ లో చేయబోతున్నారు. ఇండిజినస్ స్పోర్ట్స్ వచ్చేసి మల్లకంబు, సేపక్ తక్రా ఏదైతే ఉందో, సేపక్ తక్రా, ఇవి కూడా ఇందులో ఉన్నాయి. సో ఇండియా సెకండ్ లార్జెస్ట్ మల్టీ స్పోర్ట్ ఈవెంట్ ఆఫ్టర్ నేషనల్ గేమ్స్ తర్వాత ఈ ఖేలో ఇండియా గేమ్స్ సెకండ్ అన్నమాట, హైయెస్ట్. సో మల్లకంబ అలాగే సేపక్ తక్రా అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేటి న్యూస్ లో ఉన్నాయి. సో దీన్ని కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అనేది చూస్తే, దీన్ని ఎక్కడ భారత్ మండపం న్యూఢిల్లీలో చేశారన్నమాట ఈ ఈవెంట్. సో కండక్ట్ చేసినటువంటి మినిస్ట్రీ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. సో దీంట్లో ఏంటంటే మేజర్గా వచ్చేసి ఇన్నోవేషన్, క్వాలిటీ, ఎక్సలెన్స్ ఇన్ హైవే డెవలప్మెంట్ గాను ఈ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. సో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా సిల్వర్ విభాగంలో హెచ్జీ ఇన్ఫ్రాకి, నేషనల్ హైవే 11 హెచ్జీ ఇన్ఫ్రా, నేషనల్ హైవే హర్యానాకు సంబంధించింది. సో దీనికి రావడం జరిగింది. ఏ కేటగిరీలో అండి, పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ లో భాగంగా. అలాగే ఈపీసీ మోడల్లో వచ్చేసి సిల్వర్ వచ్చేసి భారతీయ ఇన్ఫ్రాకు వచ్చేసింది. ఇది నేషనల్ హైవే 315A అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. అలాగే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లో భాగంగా గోల్డ్ కేటగిరీలో వచ్చేసి నగునేరి కన్యాకుమారి టోల్వే ఏదైతే ఉందో నేషనల్ హైవే 7 ఇది తమిళనాడుకు రావడం జరిగింది. సో కీ అవార్డ్స్ వచ్చేసి, అలాగే గ్రీన్ హైవేస్ అని కూడా ఉంది. సో గ్రీన్ హైవేస్ లో గోల్డ్ అవార్డు వచ్చేసి అశోక బిల్డ్కాన్ కి నేషనల్ హైవే 161 ఏదైతే ఉందో ఇది తెలంగాణలో ఉంది. సో దీనికి రావడం జరిగింది. అలాగే సిల్వర్ అవార్డు వచ్చేసి డెక్కన్ టోల్వే ఏదైతే ఉందో నేషనల్ హైవే 65 దీనికి రావడం జరిగింది. ఇండివిజువల్ అండ్ స్పెషల్ రికగ్నిషన్ ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో ఇంజనీర్స్ కి వాళ్ళకు కూడా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. శ్రీ నవరత్న ఎవరైతే ఉన్నారో, శ్రీ నవరతన్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే బెస్ట్ శ్రీ దేవేందర్ కుమార్ నేషనల్ హైవే ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అలాగే శ్రీ సుభాష్ చంద్ర మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేకి సంబంధించి వీరికి బెస్ట్ ఇంజనీర్ అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. స్పెషల్ రికగ్నైజేషన్ వచ్చేసి ULCCS ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ క్వాలిటీకి వచ్చింది. ఇన్నోవేషన్ లో భాగంగా హ్యాకథాన్ కి పతా చింతన్ అనే హ్యాకథాన్ కి విన్నర్స్ కి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ హైవేస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ రోజులో న్యూస్ లో ఉన్నటువంటి వేరియస్ ఆర్టికల్స్ ని క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ T1 Academy. Please subscribe to T1 Academy.